ఆంధ్ర పెరియార్ అంతర్జాతీయ హక్కుల నాయకులు, భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్కు మరణానంతరం చెన్నైలోని ద్రావిడ కజగం పెరియార్ తమిళ్ ఫోరంచే పెరియార్ అవార్డును ఈ నెల 15న ద్రావిడ కజగం నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లు భారత నాస్తిక సమాజం నాయకులు టి శ్రీరామ్మూర్తి, వై నూకరాజు తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అవార్డు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశాఖ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భానాస సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారన్నారు. 1972లో డాక్టర్ జయగోపాల్చే స్థాపించబడ్డ భారత నాస్తిక సమాజం దేశంలోని 8 రాష్ట్రాల్లో విరివిగా మూఢనమ్మకాల నిర్మూలనకై, హక్కుల సాధనకై విరివిగా కృషి చేసిందని, దళితులపై, స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల పరిరక్షణకై చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక పెరియార్ అవార్డును అందించడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కులకై కృషి చేసిన డాక్టర్ జయగోపాల్కు గతంలో కెనడా సంస్థచే పెన్ ఆఫ్ బ్రేవ్ మైండ్స్ అవార్డు కూడా వచ్చిందన్నారు. సిపిఐ పార్టీ నాయకులు మరుపిల్ల పైడిరాజు మాట్లాడుతూ డాక్టర్ జయగోపాల్కు ఈ అవార్డు రావడం సముచితమని, అవార్డుకు ఆయన అన్ని విధాలా అర్హులని అన్నారు. తమిళనాడులోని పెరియార్ ఈవి రామస్వామి ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో డాక్టర్ జయగోపాల్ ముందు వరుసలో ఉంటారన్నారు. డాక్టర్ జయగోపాల్ ఆధ్వర్యంలోని ఆర్కే బీచ్ వద్ద పెరియార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన చేసిన ఉద్యమాలకు గుర్తింపుగా స్త్రీలకు సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు పురుషులతో పాటు కావాలని, దళితులకు అగ్రవర్ణాలతో పాటు సమాన హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి. ఆయన సాధించిన ద్రవిడ ఉద్యమానికి కొనసాగింపుగా తెలుగు రాష్ట్రాల్లో భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయగోపాల్ గారు చేసిన కృషికి నిదర్శనంగా పెరియార్ అవార్డును ఈ నెల 15వ తారీఖున చెన్నైలోని ద్రవిడ కజగం నేతలు అందించడం జరిగింది. ఈ అవార్డుతో భారత నాస్తిక సమాజం యొక్క బాధ్యత మరింతగా పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో త్వరలో మేము పర్యటించి మూఢనమ్మకాలతో సతమతమవుతున్న ప్రజలకి శాస్త్రీయంగా డెవలప్ చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.